ఇంటర్నేషనల్ అప్డేట్స్ చూస్తే యూరోప్లో నమోదవుతున్న అత్యధిక ఉష్ణోగ్రతలు అక్కడి ప్రజలను తీవ్రంగా కలవరపెడుతున్నాయి. వృద్ధులు, చిన్నపిల్లలు బయటకు రావద్దని స్పెయిన్, ఫ్రాన్స్ ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. ఈ జూన్ నెలలో యూరప్ ఉక్కిరిబిక్కిరవుతుంది. సాధారణంగా జూలై, ఆగస్టులో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. కానీ ఈసారి జూన్ నుంచే 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్న అంటే జూన్ 29వ తేదీన పోర్చుగల్లో 46.6, స్పెయిన్లో 45.8, ఫ్రాన్స్లో 41 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పోర్చుగల్లో నమోదైన 46.6 డిగ్రీల ఉష్ణోగ్రత గడిచిన 10 ఏళ్లలో అత్యధికం. స్పెయిన్, ఫ్రాన్స్లోనూ ఉష్ణోగ్రతలు ప్రమాదకరంగా పెరిగిపోతున్నాయి. ఈ కారణంగా యూరప్ నగరాల్లో జనజీవనం స్తంభించిపోయింది. హీట్ వేవ్ ప్రభావం కారణంగా వృద్ధులు, చిన్నపిల్లలు నీడకే పరిమితమయ్యారు. అత్యధిక ఉష్ణోగ్రతలు బెంబేలెత్తిస్తున్న క్రమంలో స్పెయిన్, ఫ్రాన్స్ ప్రభుత్వాలు అత్యవసర సూచనలు జారీ చేశాయి. కొన్ని చోట్ల పాఠశాలలు కూడా మూసివేశారు. ఈ రకమైన హీట్ వేవ్లు భవిష్యత్తులో మరింత తీవ్రమవుతాయని హెచ్చరిస్తున్నారు. గ్లోబల్ వార్మింగ్ కారణంగానే ఇవి నమోదవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.